శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 25వ కందార్థము క్రమ సంఖ్య 130. తనువో బహిరింద్రియములో మనసో ప్రాణములో విషయమమతో నేనంచని నీవని అననిది అని అనుమానించెదవదేలా అది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినాలేదు, విను మీ పరిపూర్ణము గని లేని ఆమిది తనువాదికమును లేందని గురుని చేదెలియు అది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినాలేదు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 25వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కందార్థములో హరికర నకముఖ విదలిత కరిమస్తక గలితమైన ఘన మౌక్తికములు దొరికిన నెరుకలు గురుజలే ధరింతురు రెంటి విలువ తమరెరుగకనేక. అంటే హరి అనగా సింహమనియు, ఇక్కడ సింహమనగా గురువు, కర అనగా చేతులు కరములు, ఇక నఖ అనగా గోళ్ళు, ముఖ విదలిత ఆ వాడి అయినటువంటి గోళ్ళతో విదలించి, ఆ కరి అనగా ఏనుగు ఆ మస్తకమును చీల్చినప్పుడు ఆ నెదడు ఆ మస్తకములో నెదడునందు పేరుకున్నటువంటి యొక్క ఘనమౌక్తికములు విలువైన ముత్యములు అవి దొరికిన అంటే వారికి సంక్రమించిన ఎరుకలు ఆటవికులు గురుజలే ధరింతురు, అవి గురువు గింజలనే ఆభరణములుగా ధరిస్తారు. ఆ రెండింటి విలువక తెలియకనే కదా అట్లునే పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండిన ఆ ఎరుక పరిపూర్ణముల యొక్క రెండింటి యొక్క విషయము తెలియకనే మరి ఎరుక శాస్త్రలకే పోదురు అంటూ మనము క్రిందటి కందార్థములో ఆ భ్రాంతికారకములైన వివిధ సాధనలయందే గడుపుదురు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 25వ కందార్థము అంటే క్రమ సంఖ్య 130 పరిపూర్ణ బోధ. తనువో బహిరింద్రియములో మనసో ప్రాణములో విషయమమతో నేనంచని నీవని ఎననిధి అని అనుమానించదవదేల అది త్రోవగాదు. నీవెన్నాడు ఇది వినాలేదు, వినుమీ పరిపూర్ణముగని లేని ఆమీదు తనివాదికమును
లేందని గురునిచే తెలియు మది త్రోవగాదు నీవెన్నాడు ఇది వినలేదు. శిష్య, గురుదేవా, నేనను వస్తువు యొక్క అన్వేషణ అనగా వెతకుట. నేనను వస్తువు యొక్క అన్వేషణలో అజిజ్ఞాస ప్రారంభింపబడి తనువో బకరింద్రియములో మనసో. తనువు అనగా శరీరము, బహిరింద్రియములో అనగా బాహ్యేంద్రియములు, మనసో అనగా అంతఃకరణ చతుష్టయం. ఈ శరీరము, జ్ఞానేంద్రియము, బాహ్యేంద్రియములో లేక అంతరేంద్రియములైన మనస్సో, ప్రాణములో విషయమమతో. అంటే ఆ పంచ ప్రాణములలో అశబ్దాది విషయములం ఏర్పడు. అంతఃకరణమే ప్రాణము. పంచప్రాణములలో శబ్దాది విషయములు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులను ఆ విషయాలందు ఏర్పడే అంతఃకరణమే ప్రాణము. లేక సమస్త విషయములను అభిమానించే అహంకారము. అవును. నేనంచని అంటే నేననే వస్తువును గూర్చి విచారించుటలో. నేనంచని అంటే నేననే వస్తువును గూర్చి విచారించుటలో. అంటే వీటిలో ఏదో ఒకటి నేనని. అంటే ఆత్మ లేక బ్రహ్మమని, నీవని నిధి అని. అంటే నేను నీవను అభిమానపూర్వకమైన ఆ గుర్తెరిగే తెలివి అని. మొదలుగా గల గుర్తులతో కూడుకున్న అనుమానించదవదేల అది త్రోవ కాదు. పలు సందేహాలతో జిజ్ఞాస గావించు ఇది సరైన మార్గం కాదు. నేను నాది అని గుర్తించు శరీరమా అను పలు సందేహములతో ప్రారంభింపబడి ఆ భిన్నాభిన్న అభిప్రాయములు ఏర్పడుతున్నవి. ఇది సరైన మార్గం కాదు అనగా నీవననిది పరిపూర్ణ పరబ్రహ్మమని అనుమానించదు వెందుకు? అదే సరి అయిన మార్గము కాదు. నీవెన్నాడు ఇది వినలేదు. అంటే ఈ పరిపూర్ణ భావమును గూర్చి నీవెన్నడూ వినలేదు. నేను చెప్పుచున్న ఈ పరిపూర్ణ బోధను నీవు ఇదివరలో ఎన్నడూ వినలేదు. వినుము పరిపూర్ణముఖని అంటే స్పష్టమైన రీతిలో ఆ వస్తునిశ్చయం గూర్చి వివరిస్తాను. స్వతహా సిద్ధమైన పరిపూర్ణమును గురువాక్యము చేత ఉండజూచుకొని కనుక నేను చెప్పే బోధను సరిగా గుర్తించుము. అంటే ఆ పరిపూర్ణమును సరిగా గుర్తించి లేని ఆ మీది తనివాదికమును లేందని గురించే తెలియము. ఇక దాని యందు లేకుండా తోచుచున్న నేననే గుర్తెరిగే శరీరము యొక్క అభిన్నాభిన్న స్థితిగతులు పరిపూర్ణమునందు మూలము గాని స్థానము గాని లేదని దృఢపరుచుకొనుము. ఇది క్రమమైన మార్గము. కనుక ఈ లేని శరీరాదులన్నిటినీ
లేనివని చక్కగా తెలుసుకొని విడిచిపెట్టుము. శరీరము, బాహ్యేంద్రియములో లేక అంతరేంద్రియములైన మనస్సు, ప్రాణము లేక ఈ సమస్త విషయములను అభిమానించే అహంకారము లేక వీటిలో ఏదో ఒకటి నేనని అనగా ఆత్మ అని, బ్రహ్మమని, నీవననిది ఇందులో ఏదో అనుకున్నావేమో. పరిపూర్ణ బ్రహ్మమని అనుమానించడం ఎందుకు? అది సరైన మార్గం కాదు. నేను చెప్పుచున్న ఈ పరిపూర్ణ బోధ నీవు ఇదివరలో ఎన్నడూ వినలేదు కనుక నేను చెప్పే బోధను సరిగా గుర్తించుము. ఆ పరిపూర్ణమును సరిగా గుర్తించి ఈ లేని శరీరాదులనన్నింటినీ లేనివని చక్కగా తెలిసి విడిచిపెట్టు, సరిపోతుంది వదిలిపెట్టు అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని వివరించుచున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.